అలాగా పార్లమెంట్ అభ్యర్థిగా నంబర్ 6 బాలశౌరి, నంబర్ 6 బాలశౌరి, నంబర్ 6 పార్లమెంట్ గాజు గ్లాసు గుర్తు నంబర్ 6 బాలశౌరి, నంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి, నంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి, నంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి. గుద్దేండి, భారీ మెజారిటీ గెలిపించండి. మనం గెలుస్తున్నాం, కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నాం. అలాగే చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన నాకు ఎందుకు చాలా ఇష్టం. నాకు ఆయన అంటే ఎందుకు ఇష్టం అని అడగండి, తెలియదు, నాకు ఇష్టం అంతే. అంటే ఒక బలంగా నిలబడేవాడు. ఆయనకి మనస్ఫూర్తిగా దెందులూరులో జన సైనికులు, జనసేన మద్దతుదారులు అండగా నిలబడండి. దెందులూరులో స్థానిక ఎన్నికల్లో మన కోసం నిలబడ్డ వ్యక్తి, మన కోసం నిలబడ్డ నాయకుడు, జనసేన కోసం నిలబడ్డ నాయకుడు. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాలశౌరి గారికి గుర్తుపెట్టుకోండి, యార్లగడ్డ వెంకట్రావు గారికి నంబర్ 2 ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబర్ 2 యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు నంబర్ 2, యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు నంబర్ 2, పార్లమెంట్ అభ్యర్థిగా నంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి గారు. సో అందరికీ మన పెన్నమలూరు ఉమ్మడి కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి బోడే ప్రసాద్ గారు నంబర్ 3 సైకిల్ గుర్తుకి, నంబర్ 3 సైకిల్ గుర్తు, వారు దాని మీద పోటీ చేస్తున్నారు. జన సైనికులు, జనసేన మద్దతుదారులు అందరూ కూడా మనస్ఫూర్తిగా వారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నాం. వైసీపీ ఎందుకు దాడులు చేస్తారు? ఓడిపోతున్నారు వాళ్ళు. వైసీపీ ఓడిపోతుంది, వైసీపీ ఓడిపోతుంది. యువతకి ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది, ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది, సాగునీరు తాగునీరు ఇవ్వని ప్రజలకి ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది, ఆడపడుచుల్ని గౌరవించని వైసీపీ ఓడిపోతుంది. అందుకని మనస్ఫూర్తిగా ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన.